సో, హాయ్ ఆల్. మనము దీనిని స్టార్ట్ చేద్దాం. సో, బేసిక్‌గా సీసీఎల్‌ని ఎందుకు నేర్చుకోవాలి అంటే, సో, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్‌ని ఎలా చేస్తాము అనేది నేర్చుకుంటామనమాట. సెక్యూరిటీని ఎట్లా ఇస్తాం అండ్ వైర్‌లెస్ నెట్వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ సీసీఎన్ఏలో నేర్చుకుంటాం. సో, విత్ సీసీఎన్ఏతో పాటు మనం ఏం నాలెడ్జ్ నేర్చుకుంటామంటే, బేసిక్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఏంటయ్యా అంటే, ఐపీ అడ్రెసెస్ అనేవి ఎలా ఉంటాయి, ఏంటివి, సబ్‌నెట్స్ అంటే ఏంటి? అండ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ఎలా ఉంటాయనేది మనము రూటింగ్ అండ్ స్విచ్చింగ్, సబ్‌నెట్స్, రౌటింగ్ ప్రోటోకాల్స్, ఐపీ అడ్రెసెస్, బేసిక్ నెట్వర్క్ ఫండమెంటల్స్, అసలు వైర్‌లెస్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది? సో, మనం ఎట్లా సెక్యూరిటీ ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఏంటంటే మనకి బేసిక్‌గా సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనే ఒక సిమ్యులేషన్ టూల్ మనకి ఈ సీసీఎన్ఏలో ప్యాకెట్ ట్రేసర్ అని డౌన్‌లోడ్ కొడితే బ్రౌజర్‌లో సో, ఫస్ట్ క్లిక్‌ని తీసుకుంటాం. సో, ఫస్ట్ క్లిక్ తీసుకొని ఇక్కడ వీడు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేవాడు మనకి ఇన్‌స్టాల్ అవ్వాలంటే ఒక కోర్స్‌ని ఆఫర్ చేస్తున్నాడు. సో, వ్యూ కోర్స్ తీసుకున్న తర్వాత ఇంప్రూవ్ చేశాడనమాట. సో, రావాలని తీసుకొని డౌన్‌లోడ్‌కెళ్ళిపోతాం అనమాట ఆప్షన్స్‌కి. కావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ విత్ ఓకే. ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే లాంగ్వేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. గెట్ స్టార్టెడ్. సో, ఈ గెట్ స్టార్టెడ్‌లో ఏంటంటే లాగిన్ అడుగుతుంది మనల్ని. బట్ మనం ఏంటంటే సైన్ అప్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో, ఈ సైన్ అప్ చేసుకోవాలంటే బేసిక్‌గా మన పర్సనల్ మెయిల్స్ ఇస్తే ఏంటంటే ఇది వాడి యొక్క ఏదైనా ప్రమోషన్స్‌ని మనకి ఎక్కువగా మెయిల్స్ పంపిస్తూ ఉంటుందన్నమాట. దీనికోసం ఏంటంటే మనం టెంప్ మెయిల్ అని ఒకటి తీసుకుంటాం. టెంపరరీ మెయిల్స్ అనమాట ఇది. సో, ఈ టెంప్ మెయిల్ తీసుకొని మెయిల్ మనకి గుర్తుండాలి. అందుకోసం నేను ఈ టెంపరరీ మెయిల్‌ని ఒక చోట రాసుకొని ఒక పాస్వర్డ్ తీసుకుంటా. సో, ఇది ఒక టెంపరరీ మెయిల్ అనమాట. దీన్ని కాపీ చేసుకొని నేను సెలెక్ట్ కంట్రీ ఏంటంటే ఇండియా. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఏంటంటే నేను నిన్నే అని ఇచ్చాను. బేస్డ్ ఆన్ నా టెంపరరీ నేమ్. సో, నిన్నేమో ఈమెయిల్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకుంది. సో, ఇది నా టెంపరరీ మెయిల్ అనమాట. సో, పాస్వర్డ్ నేను నిన్నే పాస్వర్డ్ ఇచ్చాను. క్రియేట్ చేశాను నేను. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. అయిందనమాట. సో, ఇప్పుడేంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ కంటిన్యూకి వెళ్తాం. ఎప్పుడైతే కంటిన్యూ ఇచ్చామో మనకి ఇక్కడ ఒక కోర్స్ లాగా డిస్ప్లే అవుతుందన్నమాట. సో,
మనకి వీడు డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాడు. ఇదిగోండి థర్డ్ స్టెప్ వెళ్తే వాడు మనకి ఒక లింక్ ఇస్తాడు, హెచ్టిపిఎస్ స్కిల్ సంథింగ్. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక డౌన్లోడ్ ఫైల్ వస్తుంది అనమాట. ఇక్కడ స్టెప్స్లో మన సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటంటే విండోస్ మనకు కావాల్సింది. సిస్కో ప్యాకెట్ ట్రస్ 8.2.2 విండోస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఇది. మనకి ఈ టెంపరరీ మెయిల్ ప్రతిసారి పోకుండా ఉండాలంటే తీసుకుందాం. వర్క్ ఏంటంటే ఇక్కడ స్టార్ క్లిక్ చేసుకుని డన్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనం ఎవ్రీ టైం న్యూ ట్యాబ్కి వెళ్ళి ఆల్ బుక్ మార్క్లో చూసినప్పుడు మన టెంపరరీ మెయిల్ ఏది ఉందో అది కనిపిస్తుంది అనమాట. ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో నేను అప్లికేషన్ డబ్ క్లిక్ తీసుకుంటే ఇది ఇన్స్టాలేషన్కి రెడీగా ఉందన్నమాట. సో ఎస్, నేను లైసెన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు సి డ్రైవ్ నుంచి కాదు, నేను వేరే డ్రైవ్ నుంచి తీసుకుంటాను. యాక్సెప్టింగ్ ఫ్రమ్ సి. ఓకే. సో నెక్స్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ 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 ఈ టెంపరరీ ఫైల్స్లో బేసిక్గా మనం లాగిన్ అయ్యేటప్పుడు కొన్ని ఓటీపీస్ కానీ అంటే వేరే ఏమైనా వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎక్కడ మనం మెయిల్ రెస్పాన్స్ ఏంటి కోర్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నాం ఎక్కడ అంటే నెట్వర్క్ అకాడమీలో. దీన్ని క్లిక్ చేసుకుంటే మనం ఇందాక లాగిన్ అయింది మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే బేసిక్గా మనం మెయిల్ ఎట్లా వాడతామో ఇది కూడా అంతే. కాకపోతే ఈ ప్రమోషన్స్ నుంచి అంటే కొంచెం ఇన్స్టాల్ అయిపోయింది. సో ఫినిష్ చేశాను. అయిపోయిన తర్వాత రన్ అవుతుంది. ఫుల్ వెరిఫికేషన్ స్టార్ట్. ఎస్, ఇంట్రెస్ట్ ఎగ్జిక్యూటిబుల్ని మనం ఎలా చేయాలి. 3 months వరకు వ్యాలిడేషన్ ఉంటుందని చెప్తున్నాడు. మన పాస్వర్డ్ అథెంటికేటింగ్ జరుగుతుంది. సో ప్లీజ్ వెయిట్.
హ్మ్. మెయిల్‌ని మనకు పంపించారు. సో, దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో, యాక్టివేషన్ మెయిల్‌ని మనం క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తాం. ఇక్కడ వెల్కమ్ టు నెట్వర్క్ అకాడమీలో అకౌంట్ యాక్టివేట్ క్లిక్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది అకౌంట్. సో, హియర్ టు ప్రొసీడ్. సో, సెట్ అయిపోయిందన్నమాట మనది. బేసిక్‌గా ఫస్ట్ టైమ్ క్రెడిట్స్ మొత్తం అడుగుతది. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఇది మనల్ని అడగదన్నమాట. యాక్సెస్ చేసినప్పుడు ఏముంటుందంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం స్కిప్ ఆల్ తీసుకొని మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఒకసారి చేస్తే అది లాగిన్ అవుతుంది. బేసిక్‌గా మనకి డిస్‌ప్లేలో కనిపించే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఇదన్నమాట. నెట్వర్క్ డివైస్‌లు ఉంటాయి. ఇవి ఎండ్ డివైస్‌లో అంటే యూజర్ ఇంటర్ఫేస్‌లో మనకు కనిపించేది. సో, ఈ కాంపోనెంట్స్ అన్నమాట. ఇవి కేబుల్స్ ఎట్లా కనెక్ట్ చేస్తాం కన్సోల్ కేబుల్స్. సో, దిస్ ఇది మన సిమ్యులేషన్ ల్యాబ్.